ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం ఈ విధంగా ఉంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని పర్సనల్గా ఆయన పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు పిలిచిన పిలుపు ఎందుకు అంటే సువార్తను ప్రకటించడానికి, లేదో ఒక పని చెప్పడానికి కాదు, వారికి అధికారం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారిని పిలుస్తూ ఉన్నారు. దగ్గరకు రమ్మని, దగ్గరకు ఆయన అంటే దూరంలో ఉన్న వారందరినీ కూడా దగ్గరకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నారు. శిష్యులకి ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు ఒక రెస్పాన్సిబిలిటీ కాదు, అంటే అదొక్కటి మాత్రమే కాదు, కానీ ఏమిచ్చారు వారికంటే అధికారము ఇచ్చి ఉన్నారు. వారు వచ్చిన వారిని పిలిచారు, వారికి అధికారం ఇచ్చారు. వారు వచ్చిన వారిని ఎలా వచ్చారో అలాగ వారిని పంపడం లేదు. వారు ఒట్టి చేతులతో పంపక వారికి అధికారం ఇచ్చి ఉన్నారు. వారు ఆ యొక్క అధికారాన్ని నెరవేర్చడానికి, ఆ కార్యం చేయడానికి కావలసిన బలాన్ని ఇచ్చి ఉన్నారు. అలాగే దేవుడు మనలను పిలుస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆ పనిలో బలపరుస్తూ ఉంటారు. ఏ బాధ్యత, ఏ పని, ఏ అధికారం అయితే ప్రభు మనకిస్తూ ఉన్నారో వాటిని చేయడానికి కావలసిన శక్తిని కూడా ఆయనే ఇస్తూ ఉన్నారు. ఆయన దేనికి పిలిచారంట? అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడానికి. ఎవరైతే అపవిత్రాత్మలతో పీడింపబడుతూ ఉంటారో వారిలో ఉన్న అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగము, ఈ రోజుల్లో మనం చూస్తే రకరకాల రోగాలు, అసలు కని విని ఎరగని రోగాలు, ఎప్పుడు వినని రోగాలు, అదెంత అనుకుంటూ ఉంటాం, అదే పెద్ద రోగంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ప్రభు ఇక్కడ పలానా రోగం అని చెప్పట్లేదు, కానీ ప్రతి విధమైన రోగం, అది ఎలాంటి రోగమైనా సరే అలాంటి రోగమును, వారిని పట్టి పీడిస్తున్న రోగము నుండి వారిని విడుదల చేయడానికి, ఆ అధికారం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారిని పిలిచి ఉన్నారు. తర్వాత ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచడానికి, అధికారం ఇవ్వడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పిలిచి ఉన్నారు. అంటే ఆధ్యాత్మికమైన సమస్యలు ఏదైనా ఉంటే వాటి నుండి విడుదల పొందుకునే అధికారాన్ని ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడు. అలాగే శారీరకంగా ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల నుండి విడుదల ఇవ్వడానికి కావలసిన ఆ అధికారాన్ని ప్రభు వారికి ఇచ్చి ఉన్నారు. అంటే దేవుడు తనకిచ్చిన శక్తి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి సమస్యల కంటే చాలా, మనం ఒక్కొక్కసారి మన సమస్య కొండల్లా కనబడుతుంది, దానికంటే గొప్పది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి. ఆ యొక్క శక్తి ఎలాంటిది అంటే ఏ ఏరియాకైనా సరే అది వెళ్ళిపోగలిగిన శక్తి. అసలు మనుషులు ఎవ్వరు వెళ్ళలేరు, కానీ ఆ ఏరియాకి దేవుని శక్తి వెళుతూ ఉంది. సముద్ర లోతుల్లోనికి వెళుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎక్కడున్నా, ఎలాంటి నరాలైనా, ఎంత సన్నటి నరాలైనా సరే దేవుని యొక్క శక్తి అక్కడ వెళుతూ ఉంది, చక్కని పనిచేస్తూ ఉంది. ఆయన యొక్క ప్రభావం అంత గొప్పది. యేసుక్రీస్తు ప్రభు అటువంటి అధికారాన్ని వారికి ఇచ్చి ఉన్నారు. అది ఎటువంటి రోగమైనా, ఎలాంటి ఒకవేళ సమస్యతో నలిగిపోతూ ఉన్న అటువంటి వారికి పునరుద్ధరణ కావాల్సి వచ్చినా, ఎటువంటి బంధకాలలో ఉన్నా విడిపించడానికి కావలసిన అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చి ఉన్నారు. సో శారీరక సమస్యలు ఉంటాయి, ఆధ్యాత్మికమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. అన్నిటినీ కూడా ఆయన వాటి నుండి విడిపించడానికే, ఆధ్యాత్మికంగా ఒకవేళ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటే, ఏ సమస్య అయితే మనల్ని ఆటంకపరుస్తూ ఉందో అటువంటి సమస్యలన్నిటి నుండి విడిపించడానికే. శారీరకంగా కూడా ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లాంటివి అంటే నలుగురు సంతోషంగా ఉంటే చూడలేరు, నలుగురు ఏదైనా కలిగి ఉంటే చూడలేరు.
సో ఇట్లాంటివి కూడా కొన్ని ఇటువంటి రోగాలతో కూడా పీడింపబడుతున్న వారు అనేక మంది ఉంటారు. ఒక్కొక్కరు ఎందుకు కేకలేస్తారో తెలియదు, ఎందుకు ఎలాగ మాట్లాడతారో తెలియదు, అసలు అర్థం ఉండదు అలా కేకలేయడానికి. ఒక్కొక్కసారి ఇంటిలో కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు అట్లా మాట్లాడతారో తెలియదు. సో ఒక్కొక్క రకమైన రోగాల చేత పీడింపబడుతూ ఉంటారు. అటువంటి రోగాలన్నిటి నుండి కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. అటువంటి అధికారం ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను దగ్గరకు పిలిచి ఉన్నారు. వారికి కావలసిన, వారికి ఉండవలసిన ఆ అధికారాన్ని వారికి అనుగ్రహించి ఉన్నారు. సో ఇటువంటి అధికారాన్ని మనం పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారికి మనము దగ్గరగా ఉండాలి. ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, మనం విధేయతతో విశ్వాసంతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ అధికారము మనలో చక్కని కార్యాలు, మన ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు చేయించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటూ ఉంది. కాబట్టి ప్రభు పిలిచినప్పుడు ప్రభువుకు దగ్గరగా వద్దాం. ఆయన ఇచ్చే గొప్ప శక్తిని పొందుకుందాం. ఆయన ఏ ఉద్దేశంతో అయితే మనల్ని పంపిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశమును మనం నెరవేర్చుదాం. ఏ బంధకాలతో ఉన్న వారినైనా సరే విడిపించడానికి, ఎలాంటి రోగస్తులైనా సరే విడిపించడానికి, ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా సరే వారిని స్వస్థపరచుటకు, ఎటువంటి అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారినైనా సరే విడిపించడానికి ప్రభువు మీకు అధికారము ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారంతో మనము ముందుకి వెళదాం. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా, నీకే స్తోత్రాలు. నాయన ఈ సమయంలో నా తండ్రి, మీరు శిష్యులను పిలిచి ఉన్నారు. వారికి అధికారం ఇవ్వడానికి మీరు పిలిచి ఉన్నారు. రోగాల మీద అధికారం ఇచ్చి ఉన్నారు, వ్యాధుల మీద అధికారం ఇచ్చి ఉన్నారు, అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి ఉన్నారు. నా దేవా, అటువంటి వాటన్నిటి నుండి, అపవిత్రాత్మల నుండి, నానా రకాలైన రోగాల నుండి, వ్యాధుల నుండి విడిపించుటకు కావలసిన శక్తిని పొందుకోవడానికి, మీకు సన్నిహితంగా ఉండడానికి, మీకు విధేయత చూపించడానికి అట్టి కృపను ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.